ఎన్ని రోజులు ప్రచారం చేసినా వేస్ట్. లాస్ట్ 2 రోజులు డబ్బులు కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగితే చాలు ఓట్లు అయ్యే పడతాయి అనేటట్టే తయారైనాయి ఇప్పుడు ఎలక్షన్లు. మరి లేకపోతే ఏం చెప్పమంటారండి? రోజు చెప్పి నాకే బోరు కొడుతుంది, కానీ డబ్బులు దొరకడం మాత్రం ఆగడంలే. రోజు కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి ఎలక్షన్స్ ఆఫీసర్లకి. కావాలంటే చూడండి, కట్టలు ఎన్ని కట్టలు పట్టుకున్నారా ఆడ. అబ్బా భగవంతా, ఈ డబ్బుల చింతపిక్కెలా ఓట్ల ముంగట కుప్పలు డబ్బులు దొరకబడుతున్నారు పోలీసు వాళ్ళు. అందులో తెలుగు రాష్ట్రాలలో ఇంత ఎక్కువనే దొరుకుతున్నాయి పైసల కట్టలు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న దేవుని దండ కాడ బోల్తా పడ్డ కార్ల 1,05,00,000 దాకా దొరికినాయి. 2 సంచుల్లో బిగ్గరగా మెలుక్కొని వెనక డిక్కిలేసుకొని పోతున్నారట. ఓట్లలో పంచేతందుకే కొండ పోతున్నారు అంటున్నారు అధికారులు. ఇక ఇది ఇటు మెదక్ జిల్లాలో కూడా గట్టిగానే దొరకబట్టిరు. మాసాయిపేట మండలంలో ఉన్న పోతిన్పల్లి కాడ పోలీసులు బండ్ల చెకింగ్లు చేస్తుంటే 88 లక్షల కంటే మీదనే దొరికినాయట డబ్బులు. 27 ప్యాకెట్లల్లో దేనికి దానికి లెక్కలు కట్టి ఊర్లల్లో బూతులల్లో పంచేతందుకు కొంటపోతురట. ఊరికి అని ముందుగానే లెక్కలు కట్టుకున్నట్టే ఉన్నారు కావచ్చు చూస్తుంటే. ఇక అట్ట పట్టకపోయేటోళ్ళ మీద కేసులు రాసి ఇక పైసలన్నింటినీ సీజ్ చేసిరట పోలీసార్లు. ఇట్ట ఓరోకు ఓట్ల కొరకు పంచేతందుకు లీడర్లు పట్టకపోతుంటే ఇంకో రోజు పోలీసు వాళ్ళు నడుమిట్లనే దొరకబట్టి ఆగబడుతున్నారు. ఇక ఇది ఇంకో రోజు మాకు పైసలే పంచట్లేదని లీడర్లు ఇంటి మీదకి పోయి లొల్లులకు దిగుతున్నారు పబ్లిక్. అట్ట విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ ఇంటి ముంగట లొల్లి అయింది. ఊరంతా పోయి ఎంపీ సార్ ఇంటి మీద పడ్డారు. ఇవన్నిట్టుంటే ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాకల డబ్బులు పంచుతుంటే దొరకబట్టిరు ఊరోళ్ళు. సాయి అనేటోడు ఇంటింటికి తిరిగి పైసలు పంచుతుండట. కట్టలు జేబులలో పెట్టుకుంటుండట. ఇంటింటికి పోయి చేతిలో పెట్టి వస్తుండట. అట్ట దొరకబట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇగో ఇట్ట ఓ కాడ పైసలు దొరుకుతున్నాయి, ఇంకో కాడ పైసలు పంచుతున్నారు. ఇంకొన్ని దుక్కుల్లో మాకు పైసలే పంచట్లేదని లొల్లులకు దిగుతున్నారు పబ్లిక్. ఏదున్నాయి ఒక్కనాడే తీయాలి. అటంక ఓట్ల పెట్టిలా మీ ఓట్లు పడ్డాక మీ మోకాలు చూసేటోళ్ళు ఉండరు, మీకెల్లా తొంగి చూసేటోళ్ళు ఉండరు. యాది పెట్టుకొని సుమా అంటున్నారు ముచ్చటరికైన పబ్లిక్.